నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతి వేళ ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి పింగళి వెంకయ్య అంటూ శ్లాఘన. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు. తెనాలిలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. యూఏఈ నుంచి భారీగా పెట్టుబడులు. మంత్రి టీజీ భరత్. దుబాయ్ పెట్టుబడిదారులతో మంత్రి రౌండ్ టేబుల్ సమావేశం. ఐదు 6 తేదీల్లో కలెక్టర్ల సదస్సు. రెండవ రోజు మధ్యాహ్నం నుంచి ఎస్పీలో హాజరు. తొలిసారిగా సచివాలయంలో నిర్వహణ. త్రివర్ణ పతాక రూపకర్త స్వతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ జాతీయ పతాక రూపకర్తగా భారత జాతి చేతికి ఒక ఆత్మగౌరవ ప్రతీకను అందించారు పింగళి. అదే సమయంలో తెలుగువారి దేశభక్తి, సంకల్ప శక్తి ఎలా ఉంటాయో నిరూపించి తెలుగు జాతికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ప్రతి ఒక్కరూ గర్వించే, నిత్యం స్ఫూర్తిని చాటే మువ్వెన్నెల జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని దేశ సేవను స్మరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం వద్ద సున్నిపెంటలో సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలోనే వర్గీకరణ చేస్తూ ఏబిసిడి కేటగిరీలు తీసుకువచ్చానని వెల్లడించారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను తాను ఆనాడే ప్రతిపాదించానని వెల్లడించారు. అందుకే 1996-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగిరీలుగా తానే విభజించానని చంద్రబాబు వెల్లడించారు. ఆ తర్వాత కాలంలో వర్గీకరణ అంశం అనేక మార్లు కోర్టులో విచారణకు వచ్చిందని, చివరికి సుప్రీంకోర్టులో నేడు 7 జడ్జిల ధర్మాసనం వర్గీకరణ సబబే అని ధృవీకరించిందని చంద్రబాబు వివరించారు. ఎన్నికల టికెట్ల కేటాయింపులోనూ సామాజిక న్యాయం చేశామని చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గ అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ని
ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తనాలను సరఫరా చేయనుంది. జూన్, జూలై నెలలో సాధారణానికి మించి 48.6% అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలకు 1,406,000 హెక్టార్లలో నారుమల్లు, 33,000 హెక్టార్లలో వరి పంట మునిగిపోయింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితమన్నారు. ఎస్సీలలో ఐక్యత చెక్కు చెదరకుండా చూడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మందకృష్ణ మాదిగ పోరాటం చేశారని కితాబిచ్చారు. ఈ పోరాటాలకు ఫలితం దక్కిందన్నారు. మందకృష్ణకు అభినందనలు తెలియజేశారు. మాదిగలకు రిజర్వేషన్ కల్పనకు ప్రధాని మోదీ రెండో టర్మ్లో సానుకూలంగా స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. మోదీ ప్రభుత్వం గతంలో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మరోసారి బెంగళూరుకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3:45 ఆయన తాడేపల్లిలోని తన ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. రాత్రి 7:15 బెంగళూరులో ల్యాండ్ అవుతారు. ఈ మేరకు షెడ్యూల్ను జగన్ పిఏ పోలీస్ శాఖకు అందించారు. ప్రోటోకాల్ ప్రకారం ఎస్కార్ట్, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని కోరారు. కాగా నిన్న విజయవాడ బందర్ రోడ్ పాస్పోర్ట్ కార్యాలయానికి జగన్ దంపతులు విచ్చేసి పాస్పోర్ట్ రెన్యువల్ వర్క్ పూర్తి చేసుకుని వెళ్లారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం తెనాలి నియోజకవర్గంలో ఫింక్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న ఉదయం 9 గంటలకు చక్రాయపాలెంలో జరిగిన ఫింక్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన రోజంతా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో పర్యటిస్తూ ఫింక్షన్ల పంపిణీ చేపట్టారు. ఈ మేరకు మంత్రి పింఛన్ల పంపిణీ తీరును పర్యవేక్షించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలతో ముచ్చటిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చక్రాయపాలెంతో మొదలైన పింఛన్ల పంపిణీ తర్వాత జమ్ముడుపాడు, దావులూరు, దంతులూరు, తూములూరు, కొల్లిపర, కొలకలూరు, గుడివాడ, కోప్లే, అంగలకుదురు గ్రామాల్లో సాయంత్రం వరకు సాగింది. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని హామీ ఇచ్చారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ టైం నుంచి కొంచెం పెంచడానికి ప్రయత్నం చేద్దామా? సరేనా? విల్ ట్రై అవర్ బెస్ట్. తప్పకుండా జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను మన్నించమని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది వైరల్గా మారింది. లెఫ్ట్ నాయకులను మన్నించాలని ఆయన కోరడానికి ఓ కారణం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో సిపిఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు. మమ్మల్ని మన్నించండి కామ్రేడ్. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా
ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత 5 ఏళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాల లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నామంటూ ట్వీట్ చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. యూఏఏ నుంచి వచ్చిన పెట్టుబడుదారులతో గురువారం విజయవాడలోని ఒక హోటల్లో మంత్రి సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు దుబాయ్ నుంచి వచ్చిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితుల గురించి వివరించారు. యూఏఈ అంబాసిడర్ అబ్దుల్ నాసిర్ జమాల్ అల్షాలీ మాట్లాడుతూ ఏపీలో తాము పెట్టాలనుకున్న ప్రాజెక్టులు గత 5 ఏళ్లలో మూలపడ్డాయని, ఏపీ ప్రభుత్వం తొలుత ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 15న రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ముందుగా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఉంటుందని, అందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలోని కలెక్టర్ల సదస్సు ఈ నెల 5, 6 తేదీల్లో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా జరగనున్న ఈ సదస్సుకు రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లోని సమావేశ మందిరంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 6న మధ్యాహ్నం నుంచి జిల్లాల ఎస్పీలు కూడా సదస్సులో పాల్గొంటారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొంటారు. కలెక్టర్ల సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం మధ్యాహ్నం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో కలెక్టర్ల సదస్సులు మొదట్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దానిలో కేవలం 2.70 లక్షల కోట్లు మాత్రమే ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసిందని, మిగిలిన 8 లక్షల కోట్లకు లెక్కలు చెప్పకుండా నిధులను దుర్వినియోగపరిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో గురువారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అడ్డగోలు జీవోలతో జగన్ ప్రభుత్వం సాక్షి మీడియాకు 403 కోట్ల ప్రకటనల పేరుతో లబ్ధి చేకూర్చి ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. 4000 చెప్పడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బకాయి అంటే మన లెక్కలో ఏప్రిల్ నుంచి 4000 రూపాయలు ఇస్తాము, ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ రోజు నుంచి 4000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆ బకాయిలతో కలిపి పోయిన నెల 1వ తారీఖున 7000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి, అంటే 64,82,000 అనుకుంటాను, అంటే 65 లక్షలు, దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మళ్ళీ ఈరోజు 4000 రూపాయలు 1వ తారీఖున. గతంలో వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఏం పని చేయలేదు అనే భావన కల్పించే విధంగా ఆ వ్యవస్థని మేమే ఏర్పాటు చేశామని చెప్పే విధంగా ఆ రోజు ప్రభుత్వం విధానం ఉండేది. కానీ ఒక అనుభవం కలిగిన నాయకుడు, ఉద్యోగస్తుల్లో స్ఫూర్తిని నింపగలిగిన నాయకుడు గనక ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్న ప్రభుత్వోద్యోగులు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారో ఈ పెన్షన్ పంపిణీలో అర్థమైందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు దాదాపు 2,35,000, 2.5 లక్షల మంది ఉన్న వాలంటీర్లకి
ఈ రాష్ట్రంలో పెన్షన్లు పంచాలంటే ఒక్కోసారి 2 రోజులు, ఒక్కోసారి 3 రోజులు కూడా పట్టేది. కానీ కేవలం 1,35,000 మంది ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు, ఇంకొంతమంది ఇతర ఉద్యోగస్తులు కూడా కలిపి ఈ పెన్షన్ అంటే 64,65,00,000 పెన్షన్ని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను సినీ నిర్మాత నిహారిక కొనిదల దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఈఓ కెఎస్ రామారావు అందజేశారు. తను నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు నిహారిక పేర్కొన్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల చిత్రాన్ని వీక్షించమని కోరారు. మేడం ఎగువ నుంచి గురువారం శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జూరాల, సుంకేశల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యాము 10 క్రస్ట్ గేట్లను 18 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు నాగార్జునసాగర్కు వదులుతున్నారు. జూరాల నుంచి 3,16,639 క్యూసెక్కుల, సుంకేశల నుంచి 1,47,350 క్యూసెక్కులు, మొత్తం 4,64,019 వరద ప్రవాహం వస్తుంది. గురువారం సాయంత్రం 6 గంటలకి 3,09,600 క్యూసెక్ల వరద శ్రీశైలానికి చేరింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 208.7210 టీఎంసీలుగా నమోదైంది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతి వేళ ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి పింగళి వెంకయ్య అంటూ శ్లాఘన. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు. తెనాలిలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. యూఏఈ నుంచి భారీగా పెట్టుబడులు. మంత్రి టీజీ భరత్. దుబాయ్ పెట్టుబడిదారులతో మంత్రి రౌండ్ టేబుల్ సమావేశం. ఐదు 6 తేదీల్లో కలెక్టర్ల సదస్సు. 2వ రోజు మధ్యాహ్నం నుంచి ఎస్పీలో హాజరు. తొలిసారిగా సచివాలయంలో నిర్వహణ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.